అండ్ ఇంద్రాలో ఆ వెన్నుపోటు సీన్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటుంది శివాజీ గారు. మీరు చూసారా ఎప్పుడైనా సోషల్ మీడియా స్క్రోల్ చేసినప్పుడు ఆ సీన్ ఎక్కువగా? అది కాదు, నా సోషల్ మీడియాలో రాస్తుంటారు శివాజీ ఇంద్ర. నాకు ఈవెన్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా ఆ పిల్లలు మెన్షన్ చేస్తారు అనమాట. ఫస్ట్ వచ్చిన మీరు ఇంద్రాల పాత్ర మాకు చాలా ఇష్టం అండి. అంటే బిగ్ బాస్, ఇప్పుడు బిగ్ బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి బిగ్ బాస్కి శివాజీ వెళ్తున్నారు అనగానే అంటే ఇంత స్టార్డమ్ ఉన్న ఒక వ్యక్తి బిగ్ బాస్లోకి వెళ్తున్నారా అని చెప్పి అందరు కూడా ఒక ఆలోచన వచ్చింది. అంటే బిగ్ బాస్ అంటే మీరు చాలా సోబర్గా చెప్తున్నారు. ఈడు పోయినా ఉంటాడా, 4 రోజుల కన్నా ఉండడు అన్న కామెంట్స్ కూడా మీకు వచ్చాయా? చాలా చాలా నాకు తెలుసు అంటారని, నాకు తెలుసు అంటారు. ఈవెన్ మా ఇంట్లో కూడా ఎందుకు ఇప్పుడు బిగ్ బాస్కి అవసరమా, ప్రజలకు తెలియాలి మనం ఏంటో, మన క్యారెక్టర్ ఏంటో. ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా ఉంది బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం. అండ్ బిగ్ బాస్ నుంచి మీకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ప్రజల్లో, చాలా పాజిటివ్. అంటే వాట్ ఈజ్ శివాజీ అనేది మీరు ఏంటి అనేది కూడా ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైంది. అవునండి. సో అంటే మీరు ఇష్టంతో శివాజీ బిగ్ బాస్కి వెళ్ళారనుకోవచ్చు? ఇష్టంతో, చాలా ఇష్టంతోనే వెళ్ళాను, ఇష్టపూర్వకంగానే చేశాను. నేనేంటో, నేను ఎలా ఉంటానో అలానే ఉన్నాను. సో అది జనానికి నచ్చింది. సో నేను అంటే విన్నింగ్ విషయంలో బిగ్ బాస్ విన్నింగ్ అనేది నాకు పెద్ద మ్యాటర్ కాదు. మీరు ప్రజలని అది వాళ్ళ హృదయాలను గెలుచుకోవడం ఇంపార్టెంట్. అలాగే ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చినాడు, ఆరాట పడుతున్నాడు, ఎందుకు సపోర్ట్ చేయకూడదు వాడికి, చేద్దాం. పల్లవి ప్రశాంత్. సో ఇప్పటికి అంటే ఒక సాఫ్ట్ వేలో వెళ్ళిపోయారా అలా? నాకు ఒక టాలెంట్ కూడా, వెరీ గుడ్ ప్లేయర్. సో వాడికి కావాల్సింది ఏంటి, సపోర్ట్. నా కాన్సెప్ట్ ఒకటే అండి ఇప్పుడు లైఫ్లో, అది నీకన్నా ఉపయోగపడాలి, నీ చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగపడాలి, కానీ ఎవరొకరికి ఉపయోగపడాలి. దట్ ఈజ్ మై కాన్సెప్ట్. అండ్ 90s మూవీ మాత్రం ఆ సిరీస్ ఇప్పటికి కూడా, అంటే మేము 90s కిడ్స్ కాబట్టి చెప్తున్నా, చాలా కనెక్ట్ అయిన మూవీ. అసలు ఆ మూవీ మీకు ఒక ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. మీకు ఎట్లా అనిపించింది ఆ 90sది? ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అమ్మా. ఫ్యామిలీ, పిల్లలు ఆ రోజు ఎట్లా ఉండేవాళ్ళు, నాస్టాలజీ అంతా. సో అంటే ఇప్పుడు అది సీక్వెల్ కూడా అంటున్నారు కదా, అది ఎప్పుడు ఉంటుంది? జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది. అందులో కూడా ఇంకా మీ క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్గా ఉండబోతుందా? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రేక్షకులు? సేమ్ ఫన్ నాస్టాలజీ రెండు. ఫన్. ఓకే. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఎలా ఉండబోతున్నాడు, పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇంకా ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి? అసలు ఎంత ఉంటుందమ్మా, ఒక మిడిల్ క్లాస్ టీచరు ఎంత స్క్రిప్ట్ రాసుకోవచ్చు, ఎంత చేయొచ్చు, ఎంత ఉంది నిజంగా ఫ్యామిలీస్లో ఎలా జరుగుతుంది అనేది అదంతా చూడటం అంటే ఆ సీజన్ కిడ్స్ అందరికి కూడా నాస్టాలజీ కదా. అంటే మీరు రవితేజ గారితో వర్క్ చేశారు, చాలామంది హీరోలతో వర్క్ చేశారు. ఇప్పుడు మీరు ఈ కోర్ట్ మూవీలో ఈ మంగపతి క్యారెక్టర్తో అయితే అల్టిమేట్ అనే చెప్పాలి. అంటే ఫర్దర్గా ఇంకా వాళ్ళతో కలిసి వర్క్ చేయాలి అట్లా ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా? శివాజీకి డ్రీమ్స్ ఉన్నాయా యాక్టింగ్ పరంగా? నేను అడిగేది మీకు ఒక మంచి క్యారెక్టర్ కావాలి. చాలా వస్తాయమ్మా, నేను నమ్ముతున్నాను. చాలా పాత్రలు వస్తాయి. ఎందుకంటే హీరో పాత్ర కంటే కొన్ని పరిధులు ఉంటాయి, విలన్ పాత్రకి పరిధులు. బికాస్ విలన్ అనేవాడు పరిధులు, మంచి చెడు ఆలోచించేవాడు అయితే అది వాడు విలన్ కాదు, వాడు మొనార్క్. తర్వాత దెబ్బతింటాడు, అది వేరే విషయం. సో ఆ పాత్రకి చాలా చాలా రకాలుగా క్రియేట్ చేయొచ్చు విలన్ పాత్రని. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అంటే ఇప్పుడు కోర్ట్ మూవీలో మీ యాక్టింగ్ హాఫ్ అయితే మీ బేస్ వాయిస్, మీరు హై పిచ్కి వెళ్ళడం, లో పిచ్కి రావడం, స్లోగా మాట్లాడి ఉన్నట్టుండి ఒకసారి హై పిచ్ వెళ్ళడం అనేది కూడా చాలా బాగా అనిపించింది థియేటర్లో చూసినప్పుడు. ఇది ఎట్లా మీరు మేనేజ్ చేసుకున్నారు, ఏంటి అది? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాం. గాడ్ గిఫ్ట్ అది, అసలు అల్టిమేట్ గాడ్ గిఫ్ట్ అనేది నాకు ఈ జన్మకి ఇలా బతకమని ఇచ్చాడు. అంటే ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది శివాజీ గారు. పాన్ ఇండియాలో శివాజీ గారికి ఒక విలన్ క్యారెక్టర్ వస్తాయి, ఇమ్మీడియట్గా ఓకే చేస్తారా? ఓకే ఏంటి, చంపేయటమే. మంగపతే వస్తే మంగపతే, ఆ క్యారెక్టర్ ఏదైనా మంగపతి అని, మంగపతిలాగా ఇంకొక పేరు ఏముంటుందో. కానీ మంగపతిని ఆడియన్స్ మర్చిపోవడానికి మాత్రం షూర్గా చెప్తున్నా చాలా టైం పడుతుంది. 90s నుంచి బయటికి రావడానికి ఇంకా టైం పట్టలేదు. ఈవెన్
అది ఇంకా బ్రెయిన్లో తిరుగుతున్న టైంలోనే మంగపతి అని ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్ తెలియదు. ఓకే, ఇంకా ఏం చెప్తారు ఈ కోర్ట్ మూవీ గురించి? అంటే ఇది ఒక మంచి మెసేజ్ని మీరు ఆడియన్స్కి ఇచ్చారు, ఏం చెప్తారు కోర్ట్ గురించి? కోర్ట్ అనేది ఒక ఇద్దరు పిల్లలు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడి దాని నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు, కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి. మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ వయసులో ఉన్న పిల్లలకి చాలా గొప్పగా అనిపిస్తాయి. ఈ సినిమా చూసిన తర్వాత ఎవరికాళ్ళు కొంతమంది ఇలాంటి ఆలోచనలు ఉన్నోళ్ళు వెనక్కి తగ్గుతారు, ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు ఆ ఒక క్షణం ఆలోచించి ఉంటే మన లైఫ్ ఎలా ఉండేది కాదు కానీ అనే దానికి వెళ్తారు.